హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్యామిలీ తోటి కలిసి కట్టమైసమ్మ దేవాలయం షామీర్పేటలోకి వచ్చామండి. ఇక్కడికి రావడంతో ఫస్ట్ ఒక చికెన్ షాప్కి వెళ్ళేసి ఒక కోడిని అయితే తీసుకున్నాం. ఆ కోడికి మంచి అమ్మవారి ముందు కళ్ళు దాపిచ్చేసి మా మొక్కు చెల్లించుకున్నాం. మొక్కు చెల్లించుకొని కింద స్టెప్స్ దిగేసి ఒక మంచి చెట్టు కింద మంచి ప్లేస్ చూసేసుకొని ఆ కోడి ఈకలన్నీ తీసేసినాం. కోడి ఈకలనే తీసేస్తూ దగ్గరలో ఉన్న కట్టెపుల్లలను ఏరుకొని వచ్చేసి ఒక మంట అయితే పెట్టానండి. ఆ మంట మీదనైతే కోడిని కాపడం స్టార్ట్ చేశాం. ఆ కోడిని కాపేటప్పుడు మనకు ఓపెన్ ప్లేస్ అయి ఉండడం వల్ల చుట్టూ గాలి వస్తూ ఉండేది. చుట్టూ గాలి రావడం వల్ల ఎక్కువ మంట లేవడం వల్ల ఆ చేతులకి తాకుతూ ఉండేది మంట. అయినా కూడా నిదానంగా ఎలాంటి ఈకళ్ళు లేకుండా నిదానంగా మంచిగా కాపామండి. కళ్ళతో సహా మంచిగా నీట్గా కాపేటప్పుడు తలభాగంలో కొన్ని ఈకలు కనిపించాయండి. ఆ ఈకలు కూడా మళ్ళీ పోవాలని మళ్ళీ నీట్గా కాపాను. కాపిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక ట్యాప్ దగ్గరికి వెళ్ళేసి కోడిని ఫస్ట్ నీట్గా కడగడం స్టార్ట్ చేసాం. నీట్గా కడిగిన తర్వాత ఒక పసుపు తీసేసుకొని కోడికి మొత్తానికైతే రుద్ది ఇంకా మళ్ళీ నీట్గా కడిగామండి. ఈ పసుపు అనేది మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి నీట్గా రుద్దేశామండి. కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ రెండుగా చీల్చేసి రెండుగా కట్ చేసాము. కట్ చేసిన తర్వాత కొడుకు ఉండేసి డాడీ నాకు ఓన్లీ లెగ్ పీసెసే కావాలి, నేను అవే తింటానంటే వాటి లెగ్ పీసెస్ని చిన్నగా కట్ చేయకుండా లెగ్ పీసెస్లో అలా ఉంచేసి వాటికి కాట్లు అయితే పెట్టి ఉంచానండి. తర్వాత మనకు కూరకి కావాల్సినవి అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుందామని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకున్నాండి. పచ్చిమిర్చి అవి పొడుగా కట్ చేసి మధ్యలోకి 2-3 అట్లా కట్ చేసి అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫస్ట్ మనకు కూరకి సరిపడ మిర్చి తీసేసుకొని అవైతే కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. మిర్చి కట్ చేయడం స్టార్ట్ చేయడంతో నా కొడుకు డాడీ తొందరగా వండు డాడీ, నాకు ఆకలి అవుతుంది, నేను లెగ్ పీసెస్ తినాలి అనడం స్టార్ట్ చేశాడండి. తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఫస్ట్ ఒక 2 వైపులా కట్ చేసి పైన లేయర్స్ తీసి పక్కకు పెట్టానండి. ఈ లేయర్స్ తీసి పక్కకు పెట్టిన తర్వాత ఒక్కొక్క ఆనియన్ తీసేసుకొని సన్నగా కట్ చేయడం స్టార్ట్ చేశానండి. మన కూరకు సరిపడు ఒక 2-3 ఆనియన్స్ అయితే తీసేసుకొని వాటిని సన్నగా కట్ చేయడం స్టార్ట్ చేశానండి. వాటిని సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఆ మిర్చి ఇవి కూడా సేమ్ ఒకటే ప్లేట్లో తీసుకున్నాను. అవి తీసేసుకున్న తర్వాత ఇంకో ఆనియన్ తీసేసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేశానండి. దాన్ని కూడా సన్నగా కట్ చేసి ప్లేట్లో తీసేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా నూనెలో ఎగుతుంది. తర్వాత టమాటా తీసేసుకొని టమాటాను కూడా సేమ్ సన్నగా కట్ చేసి దాన్ని మళ్ళీ నిలువుగా సన్నగా కట్ చేసి మళ్ళాగా చిన్నగా కట్ చేశానండి. మన కూరకి సరిపోను ఒక 4-5 టమాటాలు తీసేసుకొని వాటిని నిదానంగా ఫ్రెష్గా కడిగి సన్నగా కట్ చేయడం స్టార్ట్ చేసానండి. సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్క పెట్టుకున్నాను. అవి సన్నగా తరగడం వల్ల ఏమవుతుందంటే మనకు చికెన్ వండేటప్పుడు చికెన్లో ఈజీగా ఉడుకుతాయి. అందుకోసమని మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి. 4-5 టమాటాలని ఇలానే చిన్నగా స్మాల్గా కట్ చేసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఫ్రెష్గా కొత్తిమీర తీసేసుకొని కొత్తిమీరను కూడా స్మాల్గా కట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. అవి పొడుగున్నవి అన్ని ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి వద్దని ఓన్లీ పుల్ల వరకే తీసుకుందామని లాస్ట్ వరకు కట్ చేసి ఓన్లీ అంతవరకే తీసేసుకొని దాన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి గిన్నె వేడైన తర్వాత సరిపడా ఆయిల్ పోసేసినాం. ఆయిల్ కట్టెలు చిన్నగా ఉండడం వల్ల తొందరగా కాలుతూ ఉండే. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసేసానండి. అవి వేసేసిన తర్వాత మిర్చి కొంచెం నూనెలో వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేసామండి. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒక గరిటె తీసేసుకొని గరిటెతోటి కలపడం స్టార్ట్ చేసామండి. అలా కొంచెంసేపు కలిపిన తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట పెడుతూనే ఉన్నామండి. మంట పెడుతూ కలుపుతూ ఉన్నాము. మీ దగ్గరలో ఇలాంటి ఫేమస్ టెంపుల్స్ ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా అక్కడికి మేము వస్తాము.
అవి ఇంకా కొంచెం నూనెలో వేగాలని ఇంకా మంట పెడుతూనే ఉన్నాము. ఫైనల్గా నూనెలో అయితే ఆనియన్స్ అండ్ మిర్చి మంచిగా వేగినవి. చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసేసుకొని కొంచెం కొంచెం గిన్నెలో వేయడం స్టార్ట్ చేశానండి. గిన్నె కొంచెం చిన్నగా అయింది, చికెన్ కొంచెం ఎక్కువగా వచ్చింది. అయినా కూడా దాంట్లోనే అవుతుందని చిన్న చిన్నగా మొత్తం చికెన్ దాంట్లో వేసేసానండి. గంటె తీసేసుకొని కలపడం స్టార్ట్ చేసానండి. ఒక్కసారి మొత్తం కింది చికెన్ పైకి, పై చికెన్ కిందికి వెళ్ళేంత వరకు కలిపేసి మూత పెట్టేసి మంట పెట్టడం స్టార్ట్ చేశానండి. మంట అయితే హై స్పీడ్లో ఎక్కువ మండుతూనే ఉంది. ఒకసారి మూత తీసి చూసానండి, చాలా మంట అయితే పెడుతూనే ఉన్నానండి. మూత తీసి చూస్తే మొత్తం వాటర్ ఊరాయండి. ఒకసారి మొత్తం చికెన్ని కలిపానండి. కలపడానికి కూడా వీలు లేకుండా ఉండే, ఎందుకంటే బౌల్ చాలా చిన్నది అయిపోయింది, చికెన్ ఎక్కువైపోయింది. ఇక్కడ షాపులలో ఎక్కడ అడిగినా కూడా కొంచెం పెద్ద సైజు బౌల్ దొరకలేదండి. అందుకని ఫైనల్గా దాంట్లోనే ఉందామని ఫిక్స్ అయిపోయినాం. మంట పెట్టడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి. అలా మంట పెడుతూ అటు పచ్చని గడ్డి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాంటి ప్లేస్లలో మీరు ఎప్పుడైనా వండుకొని ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంట అయితే పెడుతూనే ఉన్నాము. కట్టెలు కొంచెం పచ్చిగా ఉండడం వల్ల పొగ బాగా వస్తూ ఉండే, అయినా కూడా మంట పెడుతూనే ఉన్నాము. కట్టెలు కొంచెం పచ్చిగా ఉండడం వల్ల పొగ ఎక్కువ వస్తూ ఉండే, పొగ వస్తున్నా కూడా మళ్ళీ ఒకసారి మూత తీసేసి మొత్తం కలబెట్టామండి. కలబెట్టి చూస్తుండేసరికి దాంట్లో వాటర్ మొత్తం ఉడికిపోయి వాటర్ ఏం లేకుండా అయిపోయినండి. అప్పుడు పసుపు తీసేసుకొని పసుపు వేసేసి నిదానంగా గంటె తీసుకొని కలపడం స్టార్ట్ చేశానండి. మొత్తం గిన్నె చిన్నది అవ్వడం వల్ల నిదానంగా చాలాసేపు అన్ని ముక్కలకి పట్టే విధంగా మొత్తం కలిపానండి. కలిపిన తర్వాత దాని మీద మూత పెట్టేసి మళ్ళీ మంట పెట్టడం స్టార్ట్ చేశానండి. మంట అయితే మండుతూనే ఉన్నది. ఈ సమయంలో అల్లం ఎల్లిపాయలు తీసేసుకొని అల్లంను చిన్న చిన్నగా కట్ చేసేసి పక్కకు పెట్టేశానండి. ఈలోపు నా కొడుకు వచ్చేసి డాడీ ఆకలి అవుతుంది, ఇంకా ఎంతసేపు వండుతావు నువ్వు అని అనడం స్టార్ట్ చేశానని అల్లం కట్ చేయడం అయితే అయిపోయింది. అల్లం కట్ చేసిన తర్వాత ఎల్లిపాయలు తీసేసుకొని పొట్టు తీసేసి వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేయడం స్టార్ట్ చేసానండి. అవి కూడా చిన్న కట్ చేయడం అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని మొత్తం మెత్తగా చేసేసానండి. మిక్సీకి వేస్తే ఎలా ఉంటుందో అలా చేసేసామండి. అలా చేసేసిన తర్వాత చికెన్లో వేసేసి గంటె తీసేసుకొని ముక్కలకు పట్టే విధంగా నిదానంగా మొత్తం కలిపానండి. ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటీలు తీసుకొని అవి అందులో వేసేసి గంటె తీసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మొత్తం కలిపేసి మూత పెట్టేసానని. మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి చూశానని. టమాటా ఉడికిన తర్వాత కారం తీసుకొని కారం అందులో వేస్తూ ఉంటే నా కొడుకు వచ్చేసి, డాడీ నువ్వు కారం తక్కువ వేస్తేనే నేను తింటాను, ఎక్కువ వేస్తే నేను తినను అని అనడం స్టార్ట్ చేశాడండి. అయినా కూడా కూరకి సరిపడు కారం వేసేసి మొత్తం ముక్కలకు పట్టే విధంగా కారం మొత్తం కలిపానండి. గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి. మంట ఎటు మండుతుందో కూడా అర్థం అవుతలేదు. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 to 3 minutes అలాగే మంట పెట్టానండి. మంట పెట్టిన తర్వాత మూత తీసి సరిపడు సాల్ట్ కూరలు వేసేసి గంటె తీసుకొని నిదానంగా సాల్ట్ మొత్తం కరిగేలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా నిదానంగా మొత్తం అయితే కలిపానండి. సాల్ట్ వేయగానే మంచి స్మెల్ రావడం అయితే స్టార్ట్ అయిందండి. అలాగే కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత లైట్గా కొన్ని వాటర్ పోసి తర్వాత గరిటె తీసుకొని మొత్తం కలిపానండి. కలిపిన తర్వాత అంచులమ్మటి ఏమీ లేకుండా చేసి మూత పెట్టేసి ఒక 2-3 minutes ఉడకనిచ్చానండి. ఉడికిన తర్వాత పొగ అయితే మొత్తం నా వైపే వస్తుందండి. తర్వాత మూత తీసేసి దాంట్లోకి కూరకి సరిపోయేంత ధనియాల పొడి తీసుకొని కూరలో వేసిన తర్వాత గంటె తీసుకొని మన కూర మొత్తం
మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ముక్కలకు పట్టే విధంగా నిదానంగా మొత్తం కలపాలి. కలిపిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసిన తర్వాత మూత పెట్టేసి 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసేసి అందులోకి మనం తెచ్చుకున్న చికెన్ మసాలా అందులో వేసేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి గిన్నెను పైకి లేపి కొంచెం అటు ఇటు అనాలి. అటు ఇటు అన్న తర్వాత మళ్ళీ పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత క్యాప్ తీసేసి మొత్తం కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం ఉడికిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలబెట్టామనుకోండి, ఫైనల్గా చికెన్ రెడీ అయింది. ఇప్పుడు నా కొడుకు ముఖంలో చూడాలి, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాడు చికెన్ తిందామని. ఫైనల్గా చికెన్ అయితే రెడీ అయింది. ఫస్ట్ నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో రైస్ వేసుకొని కూర వేసుకున్నానండి. పక్కన ఒక స్ప్రైట్ బాటిల్ పెట్టుకొని గ్లాస్లో పోసేసుకొని పక్కన పెట్టుకొని తినడం స్టార్ట్ చేశాను. కూర అయితే చాలా బాగా వచ్చింది. కూర అయితే మంచి టేస్టీగా ఉంది. నేనైతే తిన్నానండి, చాలా బాగుంది. వీకెండ్లో ఫ్యామిలీతో ఇలా బయటకు వచ్చేసి అన్నం వండుకొని చికెన్ వండుకొని తింటూ స్ప్రైట్ తాగుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. ఇలా ఫ్యామిలీతో వీకెండ్లో వచ్చి తింటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా మా చోటామీ గ్యాంగ్ అయితే తింటున్నారండి. చాలా ఫాస్ట్గా తింటున్నారు. మంచి ఆకలి మీద ఉన్నారండి మా వాళ్ళంతా. చాలా ఫాస్ట్గా తింటున్నారు. వాళ్ళందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం. ఫైనల్గా ఫోటోషూట్ చేసుకొని